హాయ్ గైస్, వెల్కమ్ టు హరీష్ యూనివర్స్ ఛానల్. ఈ వీడియోలో టాప్ మోస్ట్ 30 అగ్రికల్చర్ కాలేజెస్ అని డీటెయిల్స్ చూద్దాం మన ఏపీలో. అండ్ ఈ కాలేజీలో సీట్ వస్తుందా రాదా, ఎంత ర్యాంక్ ఎంత వస్తుంది, ప్రతిదీ తెలుసుకుందాం. మీ ర్యాంక్ ఎంత కమెంట్లో మెన్షన్ చేసి ఆ ర్యాంక్ని బట్టి కాలేజెస్ ఈ మొత్తం టాప్ 30 కాలేజీలో ఏ దాంట్లో వస్తుందని చెప్తాను. ఇప్పుడు వచ్చేసి కాలేజ్ నుంచి ప్రతి కాలేజ్ నుంచి డీటెయిల్ తెలుసుకుందాం. ఫస్ట్ అగ్రికల్చర్ కాలేజ్, ఇది బాపట్లలో ఉంది. ఇది అనేది గవర్నమెంట్ కాలేజ్. ఫస్ట్ ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ చూద్దాం. ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ మొత్తం టాప్ మోస్ట్ 15 కాలేజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ టాప్ గవర్నమెంట్ కాలేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్, డీమ్డ్ యూనివర్సిటీ, అఫిలియేట్ టు జేఎన్టీయూ మొత్తం ఉంటాయి కదా, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ బాపట్ల కాలేజ్, ఇది వచ్చేసి ఇది గవర్నమెంట్ కాలేజ్. దీంట్లో ఇది వచ్చేసి కాలేజ్ అయితే కొంచెం బెటర్గానే ఉంది. ఇది ఒకవేళ మీరు జాయిన్ కావాలనుకుంటే ఇది కొంచెం బెస్ట్ కాలేజే చూసుకోండి. మీరు దీంట్లో జాయిన్ కావాలంటే కొంచెం ర్యాంక్ అనేది కొంచెం చాలా తక్కువ వచ్చింది అలా. అండ్ నెక్స్ట్ ఎస్వి అగ్రికల్చర్, ఇది తిరుపతిలో ఉంది. దీంట్లో కూడా బెస్టే. తిరుపతిలో ఎన్విరాన్మెంట్ కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ కొంచెం బెటర్గానే ఉంది కంపేర్ టు బయట అదర్గా పోలిస్తే ఇక్కడ కొంచెం బెటర్గానే ఉంది. నెక్స్ట్ వచ్చి అగ్రికల్చర్ కాలేజ్, ఇది అనేది గవర్నమెంట్ కాలేజే. మీరు ఇది చేరాలనుకుంటే చేరండి. ఇది కొంచెం ఫుడ్ కానీ ప్లేస్మెంట్స్ వచ్చి దీంట్లో కొంచెం బాగున్నాయి. అండ్ నెక్స్ట్ కాలేజ్ ఆఫ్ ఈ కాలేజ్ వచ్చి గవర్నమెంట్ కాలేజ్. ఇది ప్లేస్మెంట్స్ అయితే అంత సరిగా లేవంట, అది కొంచెం చూసుకోండి. ప్లేస్మెంట్స్, ఫుడ్, కొంచెం ఫెసిలిటీస్ అనేవి సరిగా లేవంట. ఈ కాలేజ్ గురించి కొంచెం డీటెయిల్ చూసుకోండి. ఈ కాలేజ్ చేరాలనుకుంటే ఈ కాలేజ్ మెన్షన్ చేయండి కామెంట్లో. ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ అగ్రికల్చర్ కాలేజ్, ఈ అగ్రికల్చర్ కాలేజ్ ANGRAU. ఈ కాలేజ్ వచ్చి నంద్యాలలో ఉంది. ఇది కొంచెం బెస్ట్ కాలేజ్. నంద్యాల ఫుడ్ కానీ ఫెసిలిటీస్ అనేవి కొంచెం బాగున్నాయి, ఇది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ అగ్రికల్చర్ కాలేజ్, ఇది గవర్నమెంట్ కాలేజ్. ఈ మొత్తం టాప్ మోస్ట్ ఇప్పుడు చూస్తున్న ఈ టాప్ మోస్ట్ గవర్నమెంట్ కాలేజీలో మీకు ఒక టైం వేస్ట్ చేయకుండా ఏ కాలేజ్ బెస్ట్ అని చెప్తాను. పులివెందుల కాలేజ్ బాగుంది, బాపట్ల కాలేజ్ బాగుంది, నెక్స్ట్ తిరుపతి కాలేజ్ బాగుంది, నెక్స్ట్ పులివెందుల కాలేజ్ బాగుంది. ఇవి టాప్ మోస్ట్ గవర్నమెంట్ కాలేజీలో ఇవి బెస్ట్ కాలేజెస్. కాలేజ్ అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఈ కాలేజ్ నుంచి డీటెయిల్గా కొంచెం తెలుసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ చూద్దాం. ప్రైవేట్ కాలేజెస్ వచ్చి కొంచెం ఫీజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ ఎక్స్ట్రా ఫీజెస్ కానీ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి. కేఎల్ యూనివర్సిటీలో ఫీజెస్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఒకవేళ ఫీజు పే ఎక్కువ అయినా చేయగలమంటే దీంట్లో జాయిన్ కండి. ఈ మొత్తం ఈ పైన డీమ్డ్ యూనివర్సిటీ ఉన్నాయి, దీనిలో అలాంటిలో ఫీజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఫెసిలిటీస్ కూడా అంతే విధంగా చాలా బాగుంటాయి, ఇది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ ఈ డీమ్డ్ యూనివర్సిటీ అయిన తర్వాత ప్రైవేట్ కాలేజెస్ అఫిలియేట్ ఉంటాయి, దాని గురించి చూద్దాం. ఈ మొత్తం ఈ ఓవరాల్ ఇక్కడ ఉన్న లిస్ట్లో మనకి బాగుండే కాలేజ్ వచ్చేసి చిత్తూరులో బాగుంది, తాడిపత్రిలో బాగుంది, అనంతపురంలో బాగుంది. ఇంకా ఇవి నీళ్ళల్లో కూడా కొంచెం బాగున్నాయి, ఇది కొంచెం చూసుకోండి. అండ్ ఫుడ్కి అండ్ మొత్తం అన్నీ చూసుకోవాలనుకుంటే తిరుపతి సైడ్ కొంచెం బాగున్నాయి. చిత్తూరు సైడ్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి. అండ్ ఇవి కొంచెం చూసుకోండి. అండ్ ఈ కాలేజెస్ వచ్చి ఫీజెస్ అనేవి కొంచెం ఎక్కువనే ఉంటాయంట. ఈ టూ కాలేజెస్ ఇది కొంచెం చూసుకోండి. అండ్ చిత్తూరు కాలేజ్ కూడా ఫీజెస్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అండ్ రిమైనింగ్ ఈ టూ వచ్చి ఫీజెస్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఎఫర్డబుల్గా ఫీజెస్ అనేవి మీడియంగా, ఎక్స్ట్రా ఫీజెస్ అనేవి కొంచెం ఛార్జెస్ అనేవి తక్కువ చేస్తారంట, అది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఈ కాలేజీలో వచ్చి ఫీజెస్ అనేవి మ్యాక్సిమం కొంచెం తక్కువనే ఉన్నాయి పైన దాంట్లో పోలిస్తే. ఎందుకంటే ఈ కాలేజ్ కొంచెం చిన్న కాలేజెస్. అండ్ ఫుడ్ విషయానికి ఫెసిలిటీస్, హాస్టల్ ఫెసిలిటీస్ అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ మొత్తం అన్నీ చూసుకుంటే ఈ కాలేజ్ కొంచెం మీడియం బెస్టే కంపేర్ టు అంటే కేఎల్ యూనివర్సిటీ ఇవన్నీ చూసాం కదా, దీంట్లో వచ్చి ఫీజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ప్లేస్మెంట్స్ కూడా అంతే విధంగా బాగా వస్తాయి. దీంట్లో ప్లేస్మెంట్స్ బాగానే వస్తాయి కానీ కొంచెం శాలరీస్ అనేవి కొంచెం తక్కువ వస్తాయి, అది కొంచెం చూసుకోండి. ఓవరాల్ ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని దీని గురించి డీటెయిల్ తెలుసుకోండి. ఇది మొత్తం మీ కాలేజ్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి, డీటెయిల్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ ఇంకా కొంచెం బెటర్ కాలేజెస్ అనేవి నేను అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలంటే మన గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాంట్లో జాయిన్ కాండి. ఏమన్నా అప్డేట్స్ ఉన్నా దాంట్లో ఫస్ట్ మీరే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.